తన మాతృదేశమైనటువంటి మన భారతదేశానికి తనని తన కుమారుడిని పంపించాలి అని చెప్పేసి కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉంది మన ఇండియన్ ఎంబసీ చుట్టూ. సార్ నేనైతే కోవిడ్ లో ఉన్నాను సార్. సార్ మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది సార్. నేను ఒక అబ్బాయిని అయితే 4 సంవత్సరాలు ఇష్టపడి ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం, కానీ మా దగ్గర ఏ సర్టిఫికెట్ కానీ ఏ ఆధారం లేవు సార్. మా దగ్గర ఉంటాకు కూడా ఇక్కడ మాకు తింటాకి ఉంటాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. రూమ్ రెంట్లు కట్టుకుని అప్పుడు 4 నెలల నుంచి సార్ నేను చాలా బాధపడుతున్నానండి. ఇన్ని ఎంబసీని సంప్రదించాను సార్. ఇన్ని ఎంబసీని సంప్రదించి డిఎన్ఏ రిపోర్టులు చేయించుకోమని చెప్పారండి. వాళ్ళే చెప్పాక వెళ్ళి చేయించుకున్నాను సార్. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే మేము ఇండియాకి అప్రూవల్ పెట్టాము అని చెప్పేసి 4 నెలల నుంచి సార్ తిరిగినట్టే ఉన్నాను సార్. ఏమన్నా అంటే ఇండియా టిక్ టాక్ వాళ్ళకి అప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను సార్. సూసైడ్ చేసుకున్నాను.